సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు Abhi. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ స్పెషల్ డిజైన్ అయితే ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే, ఇప్పుడైతే మనం ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఇటు ఓపెన్ చేసిన తర్వాత హోమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వ్యూ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ అని ఉంది కదా, సో దీన్ని అయితే మీరు కనబడకుండా చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి కొంచెం అయితే మీరు ఇట్లా మీదికి జరపండి. సో ఇట్లా మీదికి జరిపితే వ్యూ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ అనేది కనబడకుండా అవుతుంది. సో ఇట్లా కొంచెం అయితే ఇట్లా మీదికి జరపండి కరెక్ట్గా. సో దాని తర్వాత మీరైతే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరైతే ఇప్పుడు బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు పిక్ షాట్ని ఓపెన్ చేయండి. సో ఇటు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కిప్ అని ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ప్లస్ సింబల్ ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు ఇంతకుముందు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టూల్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు క్రాప్ అని ఉంది కదా, సో ఈ క్రాప్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ చూసినట్టయితే హోమ్ బటన్ ఇట్లా ఉంది కదా, సో దీన్ని అయితే ఇట్లా కనబడకుండా క్రాప్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు క్రాప్ చేసుకోండి. సో దాని తర్వాత మనకు మీద చూసినట్టయితే బ్యాటరీ సింబల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిని కూడా మీరు క్రాప్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు రైట్ సింబల్ ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు కరెక్ట్గా క్రాప్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఆటోడెస్క్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇటు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ గ్యాలరీ అని చూపిస్తుంది కదా, సో ఈ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు కింద చూసినట్టయితే ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు న్యూ ఫ్రమ్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ సెకండ్ ఆప్షను, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేయగానే మీకైతే అన్ని ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. సో నేనైతే డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ లింక్ మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. సో ఇట్లయితే మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంపోర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మీరు పిక్ షాట్లో ఎడిట్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇంతకుముందు మనం పిక్ షాట్లో ఎడిట్ చేసుకున్నాం కదా ఇమేజ్, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే లేయర్ సింబల్ ఉంది కదా, సో ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇంతకుముందు మీరు పిక్ షాట్ నుంచి ఎడిట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లెండింగ్ నార్మల్ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మల్టిప్లైని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ రాంగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ సెకండ్ సింబల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది, సో ఈ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ షాట్ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని అయితే ఇట్లా కార్డు మీద పెట్టుకోండి కరెక్ట్గా. సో కొంచెం టైం తీసుకున్న ఏం కాదు, కాకపోతే మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఇట్లా మీరు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, సో ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, సో ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఇమేజ్ ఉంది కదా, సో దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి మళ్ళీ. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, సో ఈ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడ సెకండ్ సింబల్ ఉంది కదా, సో ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ని అయితే క్లిక్ చేయండి.
సో ఈ కార్డు మీద చూసినట్టయితే మనకు 2 ఇమేజెస్ ఉంటాయి. సో ఎందుకంటే ఇంతకుముందు మనం డూప్లికేట్ చేసాం కదా, సో ఒక డూప్లికేట్ చేసిన ఇమేజ్ని ఈ కార్డు మీదనైతే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి ఇట్లా మీ 2 ఫింగర్స్ని యూజ్ చేయండి. సో ఇట్లా 2 ఫింగర్స్ని యూజ్ చేసి పక్కకి ఇట్లా డ్రాగ్ చేయండి ఇమేజ్ని. సో ఇట్లయితే మీరు పక్కకి డ్రాగ్ చేయండి. సో కొంచెం ఇట్లా కరెక్ట్గా పెట్టుకోండి ఇమేజ్ని. సో కొంచెం టైం తీసుకున్నా ఏం కాదు, కానీ మీరైతే కొంచెం ఇట్లా కరెక్ట్గా పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ మిడిల్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ మిడిల్ డాట్ మీద క్లిక్ చేసి కొంచెం ఇట్లా కిందికి అనుకోండి. సో ఇట్లా కిందికి డ్రాగ్ చేయండి ఇమేజ్ని. సో ఇట్లా డ్రాగ్ చేస్తుంటే మీకైతే ఇమేజ్ అయితే ఇట్లా కిందికి వస్తుంది. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ని అయితే కొంచెం మీదికి జరపండి. సో ఇట్లయితే మీదికి జరిపి సెట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, సో ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు థర్డ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఈ థర్డ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రెడిషనల్లో ఈ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇంతకుముందు మనం ఎరేజర్ తీసుకున్నాం కదా, సో ఆ ఎరేజర్ని యూజ్ చేసి మీరైతే ఇట్లా ఎరేజ్ చేయండి. ఈ సెకండ్ ఇమేజ్ని అయితే ఇట్లా ఎరేజ్ చేయండి. సో ఇట్లా కొంచెం జూమ్ చేయండి. సో ఇట్లా జూమ్ చేసి ఇట్లా ఎరేజ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వైట్ డాట్ ఉంది కదా, సో ఈ వైట్ డాట్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఎరేజర్ సైజ్ని అయితే కొంచెం ఇట్లా లెస్ చేయండి. సో ఈ ఎరేజర్ మీద క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరపండి. సో ఇట్లా జరుపుతుంటే ఎరేజర్ సైజ్ వచ్చేసి లెస్ అవుతుంది. సో ఇట్లయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఎరేజ్ చేయండి. సో ఇట్లా జూమ్ చేసుకుంటే కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి మీరు. సో ఇట్లా మొత్తం కరెక్ట్గా ఎరేజ్ చేసుకోండి. సో ఇట్లా మీకు ఎరేజర్ని సో ఇట్లా రీసైజ్ చేసుకోవచ్చు. ఈ వైట్ డాట్ మీద క్లిక్ చేసి సో ఇటు మీరు లెఫ్ట్ సైడ్ జరిపారనుకోండి, సో ఎరేజర్ సైజ్ వచ్చేసి చిన్నగా అవుతుంది. అదే మీరు రైట్ సైడ్కి జరిపారనుకోండి, సో ఇట్లా ఎరేజర్ సైజ్ వచ్చేసి కొంచెం లార్జ్ అవుతుంది. సో అట్లయితే మీరు సెట్ చేసుకుంటా సో ఇట్లా జూమ్ చేసుకుంటా ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇట్లయితే మీరు నీట్గా ఎరేజ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ షేర్ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ టు డివైస్ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు సేవ్ అయింది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో దాని తర్వాత మీరైతే మీ గ్యాలరీని ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. సో ఇంతకుముందు మీరు ఎడిట్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ షేర్ అని ఉంది కదా, సో ఈ షేర్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఇమేజ్ని లైట్ రూమ్కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే మీరు లైట్ రూమ్ యాప్ని ఓపెన్ చేయండి. సో దాని తర్వాత ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మీరు షేర్ చేసుకున్న ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరైతే ఇప్పుడు ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉందిగా, సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని అయితే ఇట్లా 35 పెట్టుకోండి. సో ఇట్లా 33, 35 అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని అయితే ఇట్లా లెస్ చేయండి వాల్యూని. సో ఇట్లా లెస్ చేస్తుంటే బ్లాక్ అవుతుంది. సో కొంచెం అయితే ఇట్లా 22, 23 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు మిడ్ పాయింట్ అని ఉందిగా, సో దీన్ని అయితే లైట్గా ఇంక్రీజ్ చేయండి. సో వీటిని అయితే మీరు ఏమనకండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీకు డీటెయిల్ అని ఉందిగా, సో ఈ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు షార్పనింగ్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, 30లో పెట్టుకోండి. సో దాని తర్వాత మీరైతే ఇప్పుడు సో ఇట్లా మూవ్ చేసి ఇక్కడ నాయిస్ రిడక్షన్ ఉందిగా,
సో దీన్ని అయితే కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లా 80 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా 80 ఇట్లా పెట్టుకోగానే ఇమేజ్ అయితే కొంచెం హెచ్డీ లాగా కనిపిస్తుంది కదా మీరు ఇట్లా. సో ఇట్లా మీరు ఇంక్రీజ్ చేయగానే ఇమేజ్ రెజల్యూషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది బాగానే. సో ఇట్లా 80లో పెట్టుకోండి. సో మరీ ఎక్కువ వద్దు. సో దాని తర్వాత ఇట్లా మూవ్ చేయండి. సో ఇక్కడ కాంట్రాస్ట్ అని ఉందిగా, సో దీన్ని కూడా కొంచెం లైట్గా ఇంక్రీజ్ చేయండి. దాని తర్వాత కలర్ నాయిస్ రిడక్షన్ ఉందిగా, సో దీన్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఇక్కడ మీద చూసినట్టయితే షేర్ అని ఉందిగా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ సేవ్ టు డివైస్ అని ఉందిగా, సో ఈ సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకు సేవ్ అయింది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి.